సో వేణు జవ్వాజీ తెలంగాణ ఏమంటుండు, తెలంగాణ కోట్ల ఆదాయం తిరుపతికి పోతుంది. కరెక్ట్ బ్రదర్. అందులో నుండి కొంచెం కొండగట్టుకు టీటీడీకి ఇస్తే తప్పేంటి, టీటీడీ ఇస్తే ఆ డబ్బులు పవన్ ఇచ్చినట్ట. నేనేమంటున్నా బ్రదర్, వేణు జవ్వాజీ తెలంగాణ బ్రదర్, అసలు ఎందుకు మనోళ్ళు ఎందుకు తిరుపతి పోవాలి? ఏం అవసరం? చిలుకూరికో, వేములవాడకో, కొండగట్టుకో, తిరుపతి దాకా ఎందుకు పోతున్నారు మనోళ్ళు? సిక్నెస్ అంతే. వాళ్ళు అట్లా మార్కెటింగ్ చేసుకున్నారు. ఆడ ఏం విగ్రహం ఉందో అది మోస్ట్లీ అది బుద్ధుంది అని అంటున్నారు. ఓకే, సో ఎందుకంటే అంతకుముందు గుళ్ళు కట్టే కల్చర్ కూడా లేదు. ఓకే, ఓపెన్ విగ్రహాలు ఉండేటి. ఆ ఓపెన్ విగ్రహాలకి గుహలలో ఇది టెంపుల్స్ ఏర్పాటు చేసిందేమో విష్ణుకుండిని చేసినారు. ఓకే, సో ఆ తర్వాత అక్కడ నాకు తెలిసి తిరుపతిలో అక్కడ గుడి కట్టించింది ఈయన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన వాళ్ళు. సో అది ఎందుకంటే అప్పుడు రాయలసీమ ఈ రాయల కింద ఉండేది. రాయలసీమ అంటేనే అది పేరు వచ్చింది కదా. సో శ్రీకృష్ణదేవరాయలు హంపి కేంద్రంగా ఉండేది. ఓకే, సో ఆ క్రమంలో అక్కడికి ఎందుకు పోతున్నారు? ఇప్పుడు తిరుపతిలో ఉన్న దానికే పోతున్నారు అంటే మిగతా దేవుళ్ళు కాదా? మరి ఇక్కడ ఉన్న గుళ్ళని కూలగొడదామా? తిరుపతిలో ఉన్న ఆయననే దేవుడు అయితే మరి వేములవాడలు ఉన్న ఆయన ఎవరు? ధర్మపురిలో ఉన్న ఆయన ఎవరు? అర్థమైందా? బాసర ఉన్న తల్లి ఎవరు? మిగతా గుళ్ళని కూలగొడదాం. కాబట్టి ఆడిదాకా ఎందుకు పోతున్నారు? అదొక వాళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళు మిగతా ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రాంతానికి డబ్బులు రావడానికి ఒక టూరిస్ట్ ప్రాంతంగా ఆ ప్రాంతానికి పోతే అనేక లాడ్జ్ వాడు బతుకుతాడు, అక్కడ రెస్టారెంట్ బతుకుతాడు, అక్కడ టీ షాపులో వాడు బతుకుతాడు, అక్కడ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటారు బతుకుతారు, అక్కడ అనేక మంది బతుకుతారు. ఏది ఇప్పుడు తిరుపతి కేంద్రంగా ఎంతమంది బతుకుతున్నారు? అక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసేటోళ్ళు రకరకాల వాళ్ళు బతుకుతున్నారు. సో కాబట్టి వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ మార్కెటింగ్. వీళ్ళు ఎడినా కొడుకులై ఆడిపోయి మనకు ఉన్నాయని చేసి వస్తున్నారు. ఇక్కడ లేవా గుళ్ళు? ఇక్కడ పోండి. సో కాబట్టి ఎవడు అడగలేదు, నువ్వు కొండగట్టుకి ఇమ్మని వాడు అడగలేదు. నీ ఇష్టంతో ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చినా అని మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం తీసుకో. మరి ఇస్తే కొండగొట్టు వాళ్ళని అడుగు, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ అడుగు. నీ ఎంత ఇస్తే అంత నీ ముఖాన వారేస్తాం. అర్థమైందా? నీ ఇష్టంతో ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? అవునా కదా బ్రదర్? అదే మూర్ఖత్వం. మూర్ఖత్వం. ఏదో లంగ రాజకీయం చేయడానికి ఇచ్చినావు. నీకు ఇష్టంతో ఇచ్చినావా? ఇష్టంతో ఇవ్వలే, మన ఇవ్వలే. తెలంగాణలో ఏదో రాజకీయ పార్టీ జనసేన వద్దాము, ఏదో కుట్ర చేద్దామని ఆడేదో లంగ రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. నువ్వు రావు. సో ఎవరు రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? డల్లాస్ లో కూడా తెలంగాణ వాళ్ళంటే చిన్న చూపు అని విన్నాను బ్రదర్, నీకేమైనా తెలుసా దాని గురించి? డాలస్ లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కానీ తెలంగాణ వాళ్ళు ఇట్లా టేక్ ఓవర్ చేసే విధంగా ఈ ఓవర్ డిస్ప్లే అనేది నేను చూడలేదు. ఓకే, ఈ ఎన్టీఆర్, ఈ టీడీపీలు, ఈ యొక్క తెలుగు సంఘాలు వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళదే ఉన్నది. ఈ కులగజ్జి ఆంధ్ర వాళ్ళదే ఉన్నది, ఈ వ్యభిచారం ఆంధ్ర వాళ్ళే ఉన్నది, ఈ ఏమంటారు కార్ ర్యాలీలు ఇదంతా చెత్త అంతా ఆంధ్ర వాళ్ళదే ఉన్నది. తెలంగాణలో ఓవర్ డిస్ప్లే లేదు. ఓకే, కానీ వాళ్ళకి తెలియదు కదా, అమెరికన్స్కి వీళ్ళు తెలంగాణలో ఆంధ్రలో తెలియదు కదా. సో కాబట్టి ఈ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు చేసే దరిద్రం వల్ల అది తెలంగాణోడైనా ఆంధ్రోడైనా భారతీయుడైనా అందరూ ఆ యొక్క బ్లేమ్ని ఆ యొక్క డిస్క్రిమినేషన్ తీసుకోవాల్సి వస్తుంది తెలంగాణలో కూడా. కానీ ఆ పరిస్థితులు క్రియేట్ చేసింది తెలంగాణలో కాదు. అర్థమైందా? ఆంధ్ర వాళ్ళు మాత్రమే. తెలంగాణలో చాలా క్వైట్గా ఉంటారు. అక్కడి వాతావరణం తగ్గట్టుగా వాళ్ళ లోపల ఒకరిగా మిగులుతారు తప్ప ఇట్లా ఈ ఓవర్ ఏమంటారు ఈ వాళ్ళ కల్చర్ని డామినేట్ చేసే విధంగా చేయరు. ఓకే, కానీ వాళ్ళ మిస్బిహేవియర్ వల్ల తెలంగాణలో కూడా వాళ్ళ యొక్క ఏమంటారు రేసిజంని తీసుకోవాల్సి వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. అదే బ్రదర్, అదే తెలంగాణ వాళ్ళకి తెలియదు కదా, వీడు తెలంగాణోడా, వీడు ఇండియన్ వాళ్ళు ఏమంటారు ఇండియన్ అంటారు అంతే. వాళ్ళకి తెలంగాణోడా ఆంధ్రోడా వాడు నార్త్ ఇండియనా వాళ్ళకి తెలియదు కదా పాపం. మనోజ్ కుమార్ సార్, తెలంగాణలో మొత్తం ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తుంది. అదే బ్రదర్, ఏది ఏమైనా మనం పోరాటం చేయాల్సిందే. తెలంగాణ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ మెజారిటీ పథకాలైనా తెలంగాణలో ఏం అభివృద్ధి చేసినా స్కిల్ డెవలప్మెంట్ అయినా ఇంకేదైనా తెలంగాణకే చేస్తుంది. కానీ బట్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఏది సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో
అక్కడ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా రేపు ఇంకో పార్టీ బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా సో అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ని బుజ్జగించే ప్రయత్నం ఈ మల్కాజ్గిరి లేకపోతే ఆ ఖమ్మము కొన్ని ఏరియాలలో సో వాళ్ళ ఓట్లు పడకపోతే గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ బుజ్జగించే కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నట్టే కనబడుతుంది కానీ బట్ ఏది ఏమైనా వాళ్ళకి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు అంటే మనం పోరాటం చేయాల్సింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కదా. సో అది పరిస్థితి. ఓకే, ఎందుకు చేస్తారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, అక్కడ వీళ్ళ ఓట్లు వేస్తేనే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు చేయాల్సి వస్తున్నది ఏ పార్టీ అయినా సరే. ఓకే, ఇప్పుడు ఆయన అక్కడ ఫిల్మ్ నగర్ అవన్నీ ఉన్నాయి కదా ఈ నవీన్ యాదవ్, సో వాళ్ళ ఆయన శ్రీశైలం యాదవ్ ఆయనకి ఏమంటారు ఆయన పర్మిషన్ తీసుకొని ఆయనకి ఇది చేసి సో అట్లా సో కాబట్టి ఇక్కడ కొన్ని ఏరియాలలో సెటిలర్స్ బాగానే తయారయ్యారు అన్నట్టు. ఓకే, మళ్ళా సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది, మొత్తానికి అన్నీ ఉంటుండ్రు అయ్యా సగం ఎందుకు లోలి. సో కాబట్టి ఏది ఏమైనా మనం పోరాటం చేద్దాం. ఓకే, సో తెలంగాణ వాళ్ళు అన్ని రంగాల్లో ఓకే అగ్రగామిగా ఉండే విధంగా మనం కష్టపడదాం. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, కాదు మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో గాడ్ బ్లెస్ ఆల్. ఏంది బ్రదర్ రాజేష్ మామిడి. సో తెలంగాణలో సినిమా పిచ్చి ఉందా బ్రదర్? మరి లేకపోతే నైజాం కలెక్షన్స్ ఎందుకు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? ఎందుకు ఉంటాయి అంటే ఉంటుంది బ్రదర్. సినిమా అనేది ఒక ఏమంటారు అదొక మనిషికి ఒక ఎంటర్టైన్మెంట్, అదొక ఆనందాన్ని, ఒక టెంపరీ ఆనందాన్ని, మెంటల్ స్ట్రెస్ తీసేస్తుంది అన్నట్టు. సో కాబట్టి పోతారు అక్కడ. సినిమా ఒక మంచి సినిమా ఉంది, ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా ఉంది, లేకపోతే హీరో ఎగురుతుండు దొరుకుతుండు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంటే పోతారు. అది తెలంగాణ పిచ్చి అంటే ఇక ఏమంటారు దాని హీరోల పేరు మీద కొట్టుకోవడము, సంఘాలు, ఇక అది హీరో అనగానే ఓట్లు చూడకుండా ఓట్లు గుద్దేయడము, అట్లా అది పిచ్చి అంటారు. కానీ సినిమాని సినిమాలాగా చూస్తూ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తూ మంచి సినిమాని ఆదరిస్తడం అనేది అది పిచ్చి అని నేను అనుకోను. వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ కానీ లేకపోతే మా అమ్మల ఇట్లా అవుతారు కదా మేన ఇట్లా చుట్టాలు, సో వాళ్ళు ఊర్లలో ఉంటే వ్యవసాయం చేసుకుంటారు, బీడీలు చేసుకుంటారు, కూలికి పోయేటోళ్ళు. ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో 10 రోజులకోసారో లేకపోతే నెలకోసారో ఏం చేస్తారు, ఇప్పుడు ఊర్లలో ఉండేటోళ్ళు ఇప్పుడు నియర్ బై టౌన్లో ఉన్న ఏదో ఒక సినిమా మంచి సినిమా వస్తే పోయేటోళ్ళు. ఎందుకంటే ఆ రోజులలో అసలే ఎంటర్టైన్మెంట్ లేదు. ఈ రోజులలో వచ్చినప్పటికీ బిగ్ స్క్రీన్ మీద చూసిన తృప్తి రాదు ఆ యొక్క చిన్న స్క్రీన్లలో. కాబట్టి సినిమా మంచుకుంటే పోతారు, అది సింపుల్ అది. ఓకే, సో దట్ డస్ నాట్ మీన్ వీ హ్యావ్ పిచ్చి, దాని అర్థం మనకు పిచ్చి ఉన్నట్టు కాదు. ఓకే, సో అది మిత్రులారా, ఆంధ్రాలో జర ఓవర్ పిచ్చి ఉన్నది. ఓకే, మన దగ్గర అంత పిచ్చి లేదు కానీ మంచి సినిమాని ఆదరిస్తారు.